క్రీస్తునందు మీకు శుభములు. నీవు జీవితంలో ఎక్కువగా కలవరపడు వ్యక్తివా? అంటే చాలా విషయాల్లో, లేదంటే ప్రతి విషయానికి కూడా కలవరము నిన్ను ఆవరిస్తూ ఉంటుందా? భయపడుతూ ఉంటావా? ఇది ఎలాగూ చేయాలి, ఎలాగూ జరుగుద్ది అనుకుంటూ ఉంటావా? ఆకాశ పక్షులు చూడిడి, అవి విత్తవు కోయవు అన్న యేసు ప్రభు మాట బహుశా నీవు పూర్తిగా గ్రహించి ఉన్నట్లు లేదు. నువ్వే కాదు, ఈరోజు చాలామంది క్రైస్తవులు, అనేక మంది సేవకులు ఇదే పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే నానా దిక్కుల వైపు వాళ్ళు పరిగెత్తుచు రకరకాల సహాయముల కొరకు రకరకాల క్రియలను జరిగించుచు రకరకాల యోచనలతో వాళ్ళు సువార్తను కానీ వారి జీవిత విధానాన్ని కానీ వాళ్ళు కొనసాగించుకుంటున్నారు. ఎక్కడ విశ్వాసము లోపముగా ఉన్నదో అక్కడ కలవరము ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే శరీరం ముందు జీవిస్తున్న మనకి అనేక అవసరాలు ఉంటాయి. అనేక సార్లు మనం అవసరాలు తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉంటాం. అలాంటి సమయాల్లో మనకి మొట్టమొదటిగా కలిగేది కలవరమే. కార్యము జరగక ముందే మనము కలవరముతో బాధపడుతూ ఉంటాం. దీనివల్ల మనకు సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఇంటిలో సమస్యలు పెరుగుతాయి, బయట సమస్యలు పెరుగుతాయి, అంతరంగమందు సమస్యలు ప్రారంభమవుతాయి. ఇందువలన మనము మనుషులంగా జీవించుట కంటే కూడా మనుష్య విధానమునకు అతీతముగా మనం జీవిస్తూ ఉంటాం. మనలో చోటు చేసుకోకూడని సంగతులు చోటు చేసుకుంటూ ఉంటాయి. మనలో ఫలించకూడని ఆలోచనలు ఫలిస్తూ ఉంటాయి. మనము చేయకూడని కార్యములను తలపెట్టుతూ ఉంటాం. ఇందువల్ల దేవునికి ప్రతికూలమైన విధానములో నడుస్తూ అతిక్రమములు చేయించు దేవుని దృష్టికి దోషులుగా నిలబడే పరిస్థితుల్లో మనం ఉంటూ ఉంటాం. దీని అంతటికి కారణము పరిస్థితుల వల్ల మనము కలవరము చెందుటే. ఆ కలవరానికి సమస్త అధికారం మనం ఇవ్వటమే, దానికి మనము దాసోహం అవ్వటమే. ఒకవేళ కలవరము నీ జీవితంలో సాధారణముగా ఉండు సంగతి అయితే ఈరోజు వాక్యము నీ కొరకు ఎంతో మేలు చేయుచున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 29వ వచనంలో అపోస్తుడైన పౌలు పరిశుద్ధాత్మయందు ఇలాగూ చెప్పుచున్నాడు. పౌలు చాలా జ్ఞాని అనే సంగతి మనకు తెలుసు. అది పరిశుద్ధాత్మ వలనైన జ్ఞానము అతడి పొందుట వలనని కూడా మనకు తెలుసు. అతడు శరీర సంబంధిగా జీవించినప్పుడు కలవరము లేనివాడిగా జీవించినట్లుగా మనకు కనబడుతుంది. ఆత్మ సంబంధంగా జీవిస్తున్నప్పుడు ప్రతి విషయంలోనూ కలవరము పడవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు తాను ఏ రీతిగా అయితే దానికి దాసోహం అవ్వకుండా జయము పొందాడో ఆ అనుభవం బట్టి పరిశుద్ధాత్మ యొక్క అనుమతితో ఇక్కడ రాస్తున్నాడు. 29వ వచనంలో అంటున్నాడు, మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క బాధ్యతను, సంఘం పట్ల ఆయనకున్న జిజ్ఞాసను పౌలు అనుభవంతో ఇక్కడ స్పష్టపరుచుచున్నాడు. మనము ఎలాగైతే మన శరీరములను నిర్లక్ష్యం చేయకుండా, ద్వేషించకుండా పోషించుకుంటూ ఉంటామో క్రీస్తు కూడా తన శరీరమును, సంఘమును కూడా అలాగే పోషించడమే కాదు దాన్ని సంరక్షించుంటాడని కూడా చెప్తున్నాడు. ఇందువల్ల మనకు కలుగుచున్న ధైర్యం ఏంటంటే ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు కోయవు అన్నాడు. అయినప్పటికీ వాటికన్నా కూడా దేవుని దృష్టిలో మనం విలువైన వారమని చెప్తూ వచ్చాడు ఆయన. ఈ మాట ఆయన చెప్పిందే. ఆయన చెప్పిన సంగతిని పౌలు సంఘం పట్ల క్రీస్తు ఎలాగూ నిర్వర్తిస్తున్నాడో ఇక్కడ తెలియజేస్తున్నాడు. భాష విధానము మారింది కానీ అర్థము మటుకు ఒకటే రీతిగా ఉండినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు కేవలం మనకు రక్షణ మాత్రమే అనుగ్రహించలేదు. రక్షణ అనుగ్రహించిన దినము నుండి కూడా మన పట్ల బాధ్యతను స్వీకరించాడు. అందుకే ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని రాజుగా ఏలుచున్నాడు. ఈ సమస్త సృష్టిని కూడా ఆయనకున్న సర్వాధికారమును బట్టి ఆయన ఏలుచున్నాడు. కాబట్టి ఆయన శరీరమందున్న వారి విషయంలో ఆయన ప్రత్యేకమైన కర్తవ్యమును, శ్రద్ధను కలిగి ఉన్నాడు. ఇది విశ్వాసమునకు సంబంధించింది. ప్రభువుని విశ్వసించిన ప్రతివాడు కూడా ప్రభు సామర్థ్యత యందు, ప్రభువుకున్న అధికారమందు
ఆయన కలుగు చేసుకుంటున్న బాధ్యత యందు కూడా విశ్వాసం ఉంచగలగాలి. మనం క్రీస్తునందు విశ్వసించి ఉన్నాము, ఆయన శరీరములో భాగస్థులమై ఉన్నాము అన్నప్పుడు లోకము యొక్క విధానాల్లో లోకముకున్న నమ్మికలతో మనం జీవించడానికి వీలు లేదు. ఒకవేళ జీవిస్తున్నామంటే మన కలవరముల్లో మనమే చిక్కుకుపోయి అనేక బాధలను, వైఫల్యాలను జీవితంలో ఎదుర్కోవాలి. ఇందుకు ప్రత్యామ్నాయంగా తప్పించుకోవడానికి మనం అపరాధములు చేయక తప్పదు. ఇటువంటి జీవితాన్ని జీవించడానికి యేసు మనలను రక్షించి సంఘముగా చేసి పోషించి సంరక్షించుటకు అంగీకరించుట లేదు. ఆయన తన ప్రజలను పోషించగలిగిన వాడు అన్నప్పుడు పరిపూర్ణ సామర్థ్యత కలిగిన వాడిగా ఆయన పోషించున్నాడు. అంటే నీవు వేరే ఎవ్వరి మీద కూడా ఆధారపడవలసిన అవసరం లేదు అని చెప్తున్నాడు. అందుకే ఆకాశ పక్షులను ఉదాహరణగా వాడాడు. అవి విత్తవు కొయ్యవు అన్నప్పుడు వాటి యొక్క ఆధీనములో లేని వాటిని అవి పొందుచు వాటి జీవితాన్ని సంపూర్ణం చేసుకుంటున్నాయి. అలాగే మనము కూడా క్రీస్తు శరీరమందు ఉన్నవారముగా క్రీస్తు మీద ఆధారపడినప్పుడు మనకు అనేక విషయాల్లో, అన్ని విషయాల్లో యేసుక్రీస్తు సహాయముగా నిలిచి ఉన్నాడు. మనకు ప్రతి దాని మీద అధికారం ఉండవలసిన అవసరం లేదు. ప్రతి విషయము మనకి తెలియాల్సిన అవసరం లేదు. ప్రభు మీద ఆధారపడినప్పుడు ఆయన నీకు ఎటువంటి పోషణ అవసరమో, ఏ పరిస్థితుల్లో నీకు ఏది అవసరమో అది నీకు దయచేయుటకు సమర్థుడు అనే సంగతి నువ్వు గ్రహించి ఉంటే నువ్వు ప్రతిదినము కలవరములో గడపవలసిన అవసరం లేదు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో హఠాత్తుగా మన మీద పడు పరిస్థితుల విషయంలో కూడా అనుభవం కలిగిన వారము కనుక కలవరమును మనం తప్పించుకోగలం. అంతేకాదు సంఘాన్ని తానే సంరక్షించుకొనుచున్నాడు అంటే దానిపై అభిమానము కలిగి దాన్ని కాపాడుకొనివాడని అర్థము. యేసుక్రీస్తు ప్రభువు సంఘము పట్ల ఎంతో సంతోషముతో ఉంటాడు. అందుకే ఆయనే దాన్ని స్థాపించుకోవడం జరిగింది. ఆయన చేతులతో దాన్ని కట్టుకున్నాడు కాబట్టి, దాన్ని ఎంతగానో అభిమానిస్తున్నాడు కాబట్టి దాన్ని కాపాడుకునే బాధ్యతను కూడా ఆయనే తీసుకుంటాడు. కాబట్టి మనం మరణం విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాదు మరణ భయం వల్ల కలిగే కష్టాల విషయంలో కూడా మనము బెదిరిపోవలసిన అవసరం లేదు. ఇటువంటి విశ్వాసంను కేవలము క్రొత్తగా మనకు చెప్పబట్టలేదు, కానీ అబ్రహామును మొదలుకొని అంత క్రితము నోవాహు సైతము ఇప్పటి వరకు ఎందరైతే దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం ఉంచగలిగారో వారందరూ కూడా ఇటువంటి ఆలోచనతోనే బ్రతకగలిగారు. కాబట్టి దేవుడు వాళ్ళకి ఆ దినమున పోషకుడుగాను సంరక్షకునిగాను ఉన్నప్పుడు ఈరోజు క్రీస్తు మనకు సంరక్షకుడుగాను పోషకుడుగాను ఉన్నాడన్న సంగతిని మనం మర్చిపోకూడదు. ఎప్పుడైతే ఈ సంగతిని మనం అలక్ష్యము చేయలేదో మనము పాపం విషయంలో, అపరాధం విషయంలో, అతిక్రమముల విషయంలో నిర్దోషులముగా ఉంటాం. కాబట్టి దేవుడు మన కొరకు దాచి ఉంచిన వాటన్నిటినీ కూడా స్వేచ్ఛగాను సంపూర్ణముగాను సంతోషం కొరకు వాటిని పొందుతూ ఉంటాం. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ వాక్య భాగంలో ఉన్న నీ జ్ఞానమును మేమందరం సంపూర్ణంగా గ్రహించుటకు సహాయం ఇచ్చేయండి. గ్రహించి దాన్ని ఆచరణలో పెట్టి నీవు ఏ రీతిగా అయితే మమ్మల్ని పోషించి అభిమానించి కాపాడదలుచుకున్నావో నీ కుమారుడు ద్వారా మీరు వాటిని మాకు దయచేస్తున్నారు. కాబట్టి వాటన్నిటినీ కూడా మేము మా జీవితాల్లో పొందుటకు సహాయం ఇచ్చేయండి. ఆ దిశగా మేము మా విశ్వాసపు అడుగులు వేయచ్చు మా దృష్టిని నాయన నీ యొక్క ఆలోచన మీద ఉంచుటకు సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.